ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నమో భగవతే వాసుదేవాయ నమ. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతున్నామండి. మనము ఈరోజు 6వ రోజు 6వ అధ్యాయం చదువుతాం. మనం కార్తీక మాసంలో 6వ రోజు చేయవలసిన విధులు. 6వ రోజు శుద్ధ షష్ఠి. ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించాలి. ఉసిరికాయ తినకూడదు. నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలిని, బ్రహ్మచారికి పైపంచి కూడా దానం చేయాలి. 6వ రోజు చేయవలసిన పారాయణము. దీపదాన విధి మహత్యం. ఓ రాజేంద్ర, కార్తీక మాసం 9 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతముతో అభిషేకం చేసిన వానికి, కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వానికి 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము దక్కుతుంది. అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి విష్ణు సన్నిధి ప్రాప్తించును. దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను విను. పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణునకు దానముగా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసం అందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వము చేసిన విధముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే దీనిని కూడా దానము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఈ శ్లోకం చెప్పవలెను. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్సు సదామమ. దానికి తాత్పర్యం కూడా చెబుతా వినండి. అన్ని విధాలుగా జ్ఞానం కలుగజేయునది, సకల సంపదలు సమకూర్చున్నది అవి దీపదానం చేయుచున్నాను కనుక నాకు శాంతి కలుగుగాక. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఎవరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి కలిగి సుఖముగా జీవించెదరు. ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు, దానిని చెప్పేదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశములోని ఒక గ్రామంలో ఒక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయినాడు. ఆమెకు సంతానము గాని బంధువులు గాని ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతర ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే తుంచు కాలం గడిపెడిది. ఆ విధముగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుని చుండెను. శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపేది. ఎంత సంపాదిస్తేనేమి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచునే పిసినారి జీవితం గడిపినది. కొంతకాలానికి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి పోవచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళ్తూ ఆ స్త్రీని చూసి జాలిపడి, అమ్మా, నీవు చేస్తున్న పని సరి అయినది కాదు. మన ఈ శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు. అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు తల్లి. నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోవచ్చున్నది. అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించు. ఈ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతే ప్రాతకాలమున నదీ స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఆమె బ్రాహ్మడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానమునకు చింతించి తన మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసంలో నిత్యం దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవులను భక్తితో ఆరాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తానును తినేది. ఆ విధంగా చేయటం వలన జన్మరాహిత్యమే మోక్షము పొందినది.
స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 6వ అధ్యాయం 6వ రోజు పారాయణము పూర్తి అయినది. ఓం నమ శివాయ. మీరందరూ కూడా తోచినంత చేయగలిగినంత ఇలాగే చేసి పుణ్యం సంపాదించుకోగలరని ఆశిస్తున్నాను. భగవదానుగ్రహం పొందండి మీరు కూడా. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. ఇంకో రోజు వీడియోతో ఇంకో అధ్యాయంతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు.